ఇక 5 టెస్ట్ సిరీస్లను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ఆఖరి మ్యాచ్లోనూ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన టీమిండియా కేవలం 3 రోజుల్లోపే ఇంగ్లాండ్ను మట్టి కనిపించింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ధర్మశాల వేదికగా జరిగిన 5వ టెస్ట్ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ను రెండో ఇన్నింగ్స్లో 195 పరుగులకు ఆలౌట్ చేసిన టీమిండియా ఇన్నింగ్స్లో 64 పరుగుల తేడాతో గెలిచింది. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 477 పరుగులు చేయగా ఇంగ్లాండ్ 218 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక భారత్ సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన 100వ టెస్ట్ మ్యాచ్లో అదరగొట్టేశారు. తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీసిన అశ్విన్ రెండో ఇన్నింగ్స్లో మరింత చెలరేగాడు. టాప్ 3 బ్యాటర్లను అవుట్ చేశాడు. మొత్తంగా 5 వికెట్లు తీశాడు. దీంతో 100వ టెస్ట్లో 9 వికెట్లు పడగొట్టాడు. అలాగే ఒక ఇన్నింగ్స్లో 5 వికెట్లు ప్రదర్శన చేయడం ఇది 36వసారి. దీంతో అనిల్ కుంబ్లే రికార్డును అధిగమించాడు అశ్విన్. ధర్మశాల వేదికగా జరిగిన 5వ టెస్ట్ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో టీమిండియా ఇంగ్లాండ్ని చిత్తు చేసింది. అయితే మొత్తంగా చూసుకుంటే మొదటి టెస్ట్ మ్యాచ్ ఉప్పల్లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత మిగిలిన 4 టెస్ట్ మ్యాచ్ల్లో కూడా భారత్ ఘన విజయం సాధించని చెప్పుకోవాలి. అటు ఫస్ట్ ఇన్నింగ్స్ ఇటు సెకండ్ ఇన్నింగ్స్లో కూడా బ్యాటింగ్ బౌలింగ్ 2 విభాగాల్లోనూ భారత్ తన ఫామ్ని అద్భుతంగా ప్రదర్శించింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే బజ్ బాల్ టెక్నిక్ బ్రెండన్ మెక్కల్లమ్ కెప్టెన్గా ఇంగ్లాండ్ క్రికెట్ టీం కోచ్గా ఉన్న బ్రెండన్ మెక్కల్లమ్ ఇంట్రడ్యూస్ చేసిన బజ్ బాల్ టెక్నిక్ ఇంగ్లాండ్ టీం పాలిట శాపంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వేగంగా పరుగులు చేయాలి అన్న ఒక ఉద్దేశంతో వరుసగా వికెట్లు అయితే కోల్పోయారు ఇంగ్లాండ్ టీం. అయితే ముఖ్యంగా చూసుకుంటే 100వ టెస్ట్ ఆడుతున్న అశ్విన్ అటు మొదటి ఇన్నింగ్స్లో 4 వికెట్లు పడగొట్టడమే కాకుండా రెండవ ఇన్నింగ్స్లో 5 వికెట్లను పడగొట్టడం జరిగింది. మరోవైపు చూసుకుంటే కుల్దీప్ యాదవ్ కూడా తన ఫామ్ని మొదటి ఇన్నింగ్స్లో 5 వికెట్లు రెండవ ఇన్నింగ్స్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ తోటి మొత్తం టీంని అంటే ముఖ్యంగా చూసుకుంటే భారత టీమిండియా స్పిన్నర్లు ప్రతి టెస్ట్ మ్యాచ్లోనూ ఇప్పటివరకు టీమిండియా గెలిచిన ప్రతి మ్యాచ్లోనూ భారత స్పిన్నర్లదే హవా అని చెప్పుకోవాలి. అటు అశ్విన్ ఇటు కుల్దీప్ యాదవ్తో పాటు రవీంద్ర జడేజా కూడా మంచి ఫామ్ని కనబరచడంతో టీమిండియా అయితే ఈ టెస్ట్ సిరీస్ని క్లీన్ స్వీప్ చేసుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే బీసీసీఐ బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఫర్ ఇండియా బీసీసీఐ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ టెస్ట్ మ్యాచ్లకి బీసీసీఐ మంచి ఆదరణని పెంచే ఉద్దేశంతో ఒక మంచి టెక్నిక్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ధర్మశాలలో జరిగిన టెస్ట్ మ్యాచ్ తర్వాత బీసీసీఐ అధ్యక్షుడైనటువంటి జై షా కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే జై షా చేసిన వ్యాఖ్యలను చూసుకున్నట్టయితే టెస్ట్ క్రికెట్ ఇన్సెంటివ్ స్కీమ్ పేరుతోటి ఒక కొత్త చర్యను అయితే ప్రారంభించబోతుంది బీసీసీఐ. ఇందులో భాగంగా చూసుకుంటే ఒక సీజన్లో ఒక ప్లేయర్ ఎన్ని అత్యధిక టెస్టులు ఆడితే మినిమం అంటే 50% కంటే ఎక్కువ టెస్టులు ఆడిన ప్లేయర్స్కి 30 లక్షల రూపాయల నుంచి 45 లక్షల రూపాయలు అదనంగా బీసీసీఐ చెల్లించనుంది. మరోవైపు చూసుకుంటే ఈ చెల్లింపుల్లో రిజర్వ్ బెంచ్లో కూర్చున్న ప్లేయర్లకి ఇందులో సగం చెల్లింపులు అందనుంది. అయితే మొత్తంగా చూసుకున్నట్టయితే బీసీసీఐ ఇప్పుడు మనం ఐపీఎల్ చూసుకున్నట్టయితే ఐపీఎల్ విషయంలో బీసీసీఐ ఎన్నో విమర్శలను అయితే ఎదుర్కొంటుంది. ఎందుకు ముఖ్యంగా చూసుకుంటే T20 ఫార్మాట్ వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా ఐపీఎల్ లాంటి టోర్నమెంట్లు వచ్చిన తర్వాత టెస్ట్ క్రికెట్కి ఆదరణ పూర్తిగా చచ్చిపోయింది. అదేవిధంగా మెల్లగా వన్డే క్రికెట్ కూడా అంతమవుతుందా అనుకున్న టైంలో అన్ని చోట్ల నుంచి విమర్శలు ఎదుర్కొన్న టైంలో ఈ జై షా ఇప్పుడు ప్రకటించిన ఈ ప్రకటన కీలకంగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే క్రికెట్ అనేది ఇప్పుడు జెంటిల్మ్యాన్ గేమ్ నుంచి కాస్త బిజినెస్ గేమ్గా మారిన తరుణంలో టెస్ట్ క్రికెట్ని కూడా ఒక మంచి ఆదరణ లభించాలి అనే ఒక సదుద్దేశంతో ఇప్పుడు 30 లక్షల రూపాయలు ప్రకటించడం అయితే జరిగింది. ఒక్కో క్రీడాకారుడు ఒక్కో సీజన్లో 50% కన్నా ఎక్కువ మ్యాచ్లు ఆడిన ప్రతి ఒక్క క్రీడాకారుడికి కూడా 30 లక్షల రూపాయల నుంచి 45 లక్షల రూపాయల వరకు బీసీసీఐ చెల్లించనుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే మరోవైపు ధర్మశాల టెస్ట్ విషయానికి వస్తే
ధర్మశాల టెస్టు అద్భుతమైన ప్రదర్శన కనిపించినటువంటి కుల్దీప్ యాదవ్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించగా మొత్తం 9 ఇన్నింగ్స్లో అంటే మొదటి టెస్ట్ నుంచి ఇప్పటి వరకు 9 ఇన్నింగ్స్లో 712 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచిన జైస్వాల్కి మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కూడా లభించింది. సో మొత్తంగా చూసుకుంటే రోహిత్ సేన టెస్టుల్లో మొదటి స్థానాన్ని అయితే సంపాదించిందని చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్గా చూసుకుంటే ఈ 4-1 సిరీస్తో కైవసం చేసుకోవడంతో అటు టెస్టుల్లో టాప్లో ఉండడమే కాకుండా ఇటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ విభాగాల్లో టీమిండియా ఎంత స్ట్రాంగ్గా ఉంది అన్న విషయం కూడా మరోసారి ప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ భరత్తో మానస్, రాజ్ న్యూస్.